హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఒక హాట్ టాపిక్‌గా ఇరాన్ సబ్జెక్ట్ ఉంది. యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయి ఈ భూమి పైన అని చెప్పొచ్చు. అటు అమెరికా, ఇటు ఇరాన్, డి అంటే డి, సై అంటే సై అని అంటున్నాయి. మరి ఏంటి? దీన్నెలా చూడాలి? ఏ కోణంలో చూడాలి? అనేది ఒక్కసారి మనం అంటే ఒక యాంగిల్‌లో పరిశీలన చేద్దాం. ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ప్రతి సమస్య ఒకటి ప్రేమతో కూడినటువంటిది, ఒకటి ద్వేషంతో కూడినటువంటిది 2 దారులు చూపిస్తాయి అని పవన్ కళ్యాణ్ చెప్పాడు. కానీ ఆ రెండిటి మధ్యలో ఇంకొక దారి గూడా ఉంటది. అటు ప్రేమ లేకుండా, ఇటు కోపము లేకుండా సమాంతరంగా, మీడియంగా ఇంకో దారి గూడా ఉంది. మరి దీన్ని మనం ఈ 3 దారులలో ఏ దారిలో చూడాలి? ప్రేమతో చూడాలా? ద్వేషంతో చూడాలా? కోపంతో చూడాలా? లేదా మీడియంగా చూడాలా? అనేది మీకే వదిలేస్తున్నా. సో, ఒక్కసారి ఇది అమెరికా కోణంలో చూసిన వాళ్ళకి ఇది కరెక్టే అనిపిస్తే, ఇరాన్ కోణంలో చూసిన వాళ్ళకి ఇది కరెక్టే అనిపిస్తుంది. మరి ఇరాన్ ప్రజల కోణంలో ఎవరు చూడాలి? లేదు, రెండిటిని పక్కకు పెట్టి అసలు సామరస్యంగా ఒక మంచి వాతావరణంతో దీన్ని సమసిపోవడం కోసం ఎవరు ఆలోచించాలి అనేది ఇక్కడ ప్రశ్న. ఒకసారి మీకు అన్ని కోణాలని వివరిస్తా. అటు అమెరికా నుంచి, ఇటు ఇరాన్ వైపు నుంచి, ఇరాన్ ప్రజల నుంచి కూడా ఎలా ఉంది అనేది. ఇరాన్ అనే దేశం ఎక్కడో లేదు. మనకు ఆనుకొని పాకిస్తాన్ ఉంటే, పాకిస్తాన్‌కి ఆనుకొని ఇరాన్ ఉంది. అంటే మనకు ఒక రకంగా అత్యంత దగ్గర ఆసియా ఖండంలో మనకు అత్యంత పక్కన. ఒకప్పుడు పాకిస్తాన్ విడిపోయింది గానీ, లేపోతే మన భారతదేశానికి ఆనుకోనున్న కంట్రీ. మీ అందరికి తెలిసి ఇరాన్ అంటే ఒకప్పుడు పర్షియా, పర్షియా అని పిలువబడే ఒక దేశమే ఇప్పుడు ఇరాన్‌గా పిలువబడుతుంది. అలెగ్జాండర్ సంబంధించినటువంటి పాఠాలు, పుస్తకాలు చదివినప్పుడు మనం పర్షియా గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే అలెగ్జాండర్ పర్షియాని జయించి పర్షియా నుంచి వచ్చిండు. పర్షియన్స్ అని చెప్పేసని మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకొని విన్న సందర్భాలు చర్చ ఉంది. మరి ఒక్కసారి ఇరాన్ వాస్తవ పరిస్థితులేంటి అనే దాని మీద ఒకసారి పరిశీలన చేద్దాం. ఇరాన్ అనే దాన్ని, ఈ దేశంని అంటే గతంలో షా అనే ఒక వ్యక్తి అంటే మహమ్మద్ పహలాని షా అనే వ్యక్తి పరిపాలించాడు. ఇప్పుడున్న ఖమేనీకి ముందు. సో, తన పరిపాలనలో ఒక రకంగా చెప్పాలి అంటే ఇరాన్ అంతకు ముందున్న ఇరాన్‌కి, షా పరిపాలనలో ఉన్న ఇరాన్‌కి చానా తేడా ఉంది. అంతకుముందు వాళ్ళ దగ్గర ఉన్న ప్రధానమైన వనరు, ఆర్థిక వనరు ఆయిల్, నేచురల్ గ్యాస్. మరి ఆయిల్‌ని వాళ్ళకి తీసే టెక్నాలజీ లేదు. వాళ్ళ దగ్గర అంత చదువు లేదు, అంత జ్ఞానము లేదు, అంత సైంటిఫిక్‌గా అభివృద్ధి చెందనప్పుడు షా అక్కడ విద్య మీద చాలా శ్రద్ధ పెట్టడం వల్ల దాదాపు అక్కడ 85% హయ్యర్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు. సో, ఒక రకంగా అక్షరాస్యత చాలా ఎక్కువ ఉన్నటువంటి దేశం ఇరాన్ అని చెప్పవచ్చు. ఆ సమయంలో మీరొకసారి ఫ్లాష్ బ్యాక్‌లోకెళ్ళి గనక చూస్తే, ఈరోజు అమెరికన్స్ ఎలా అయితే స్కర్ట్‌లు, షార్ట్‌లు యేసుకొని తిరుగుతున్నారో అమ్మాయిలు, ఆ రోజుల్లో షా పరిపాలనలో హయ్యర్ ఎడ్యుకేషన్ నుండి ఇరాన్ వాళ్ళు అలా స్కర్ట్‌లు, జీన్సులు యేసుకొని తిరిగేవాళ్ళు అమ్మాయిలు. సో, అంత వాళ్ళకి అంత స్వేచ్ఛ, అంత స్వతంత్రంతో గూడా వాళ్ళప్పుడు చదువుకున్నారు. ఆ క్రమంలో షాకు వ్యతిరేకంగా అక్కడున్నటువంటి కమ్యూనిస్టులు అండ్ ఇస్లామికులు కలిసి పోరాటం చేశారు. అనేక సంవత్సరాలు పోరాటం చేశారు. అందులో భాగంగా తనని ఇప్పుడున్న ఖమేనీని ఇస్లామిక్ లీడర్‌గా ఉన్న ఖమేనీని అనేక సార్లు జైల్లో వేయడం కూడా జరిగింది. దాదాపు ఒక 6 సార్లు జైల్లో వేశారు. ఒకానొక టైంలో ఖమేనీ దేశం వదిలిపెట్టి బయటికి కూడా ఎళ్ళిపోయాడు. ఎళ్ళిపోయిన తర్వాత అక్కడొచ్చినటువంటి ఒక ఆర్థిక సంక్షోభం, అక్కడున్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల షాని గద్దె దింపాల్సి వచ్చింది. షాని గద్దె దింపిన తర్వాత ఖమేనీని వేరే దేశంలో ఆశ్రయం పొందుతున్న ఖమేనీని తీసుకొచ్చి మరీ అక్కడ అధ్యక్షుడిని చేశారు ఇరాన్‌కి. 1979లో. 1979లో ఖమేనీ అధ్యక్షుడయిన తర్వాత ఇస్లామిక్ రాజ్యంగా దాన్ని ఇస్లామిక్ కంట్రీగా రూపాంతరం చేశాడు. పూర్తి ఇస్లామిక్ కంట్రీగా దాన్ని రూపాంతరం చేశాడు. మరి పూర్తి ఇస్లామిక్ కంట్రీ అయిపోయేసరికి పూర్తి ఆంక్షలతో కూడుకున్న ప్రభుత్వం అయిపోయింది. అక్కడ కంపల్సరీ లేడీస్ బుర్కాలు, హిజాజ్‌లు ధరించడం, బుర్కా ధరించడం మ్యాండేటరీ అయిపోయింది. బయటికెళ్ళడం గూడా కష్టమైపోయింది. ఓ రకంగా చదువుకోవాలన్నా, తిరగాలన్నా, మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా గూడా అన్ని ఆంక్షల రూపంలోకి నెట్టబడిపోయింది. మళ్ళీ దీన్ని అక్కడున్నటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం వ్యతిరేకించింది. వ్యతిరేకిస్తే లక్షల్లో కమ్యూనిస్టులని హత్య చేయడం, అణచివేయడం లాంటిది కూడా ఇక్కడున్నటువంటి ఖమేనీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేసి సక్సెస్ అయిందనే చెప్పాల. సో, ఖమేనీ ప్రభుత్వం ఎప్పుడైతే వాళ్ళని అణిచివేసిందో, అక్కడి నుంచి ఖమేనీకి భయపడి ఎవ్వరు కూడా ప్రొటెస్ట్ అంటే నిరసన తెలపడానికి గూడా
ఇబ్బంది పడి నిరసన తెలిపితే కూడా వాళ్ళని లోపలేయడం, తొక్కేయడం, చంపేయడం, అవసరమైతే ఉరి శిక్ష వేయడం లాంటివి కూడా ఖమేని ప్రభుత్వం చేస్తుంది. అంటే వాళ్ళ ఇస్లామిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడే రైట్స్ లేకుండా ఖమేని చేస్తున్నాడు. సో, దీంతో పాటు ఖమేని చేసిన ఇంకొక ఇదేంటి అంటే, ఇతర దేశాల్లో ఉన్న ఉగ్ర సంస్థలకి అటు ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా ఉన్న హమాస్ కావచ్చు, అలాగే ఇంకా కొన్ని కొన్ని ఉగ్ర సంస్థలు వివిధ దేశాల్లో ఉన్న ఉగ్ర సంస్థల్ని ఇతను తన డబ్బులతో పెంచి పోషించడం మొదలుపెట్టాడు. సో, అనేక ఉగ్ర సంస్థలకి ఇతను ఆయుధాలకి, డబ్బులు అన్ని రకాల సప్లై ఆశ్రయం కల్పించడం మొదలుపెట్టాడు ఇరాన్. సో, ఈ సందర్భంలో అమెరికా నుంచి ఒక సందర్భంలో ఒత్తిడొచ్చింది. అటు ఇజ్రాయెల్ నుంచి కూడా ఒత్తిడొచ్చింది. అమెరికా ట్రంప్ 1.0 ప్రభుత్వంలోనే దీన్ని వ్యతిరేకించి అనేక ఆంక్షలు పెట్టాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ఒబామా కొంత వెసులుబాటు ఇచ్చినప్పటికిని మళ్ళీ మీ అందరికీ రీసెంట్‌గా అంటే ఈ మధ్య కాలంలో ఈ ఇరాన్ చాలా చర్చల్లో ఉంది. ఎక్కడి నుంచి మీరు గనుక ఒకసారి గమనిస్తే ఇజ్రాయెల్, హమాస్ గొడవ, ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధం. ఈ ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధంలో హమాస్ నేత ఇరాన్‌లో ఒక హోటల్‌లో ఉన్న క్రమంలో తను దిగి కారెక్కుతుంటే ఆహ్, ఇజ్రాయెల్ వాళ్ళు, ఇజ్రాయెల్ యొక్క ఆహ్, సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఇక్కడున్నటువంటి ఇరాన్‌లో ఉన్నటువంటి వ్యక్తిని హత్య చేసేశారు. సో, వాళ్ళు సూపర్ పవర్ ఇరా ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ సిస్టమ్. సో, ఆ తర్వాత ఏం జరిగింది? అమెరికా అమెరికాలో లాస్ట్ ఇయర్ అంటే ఈ సమయానికి యాక్చువల్లీ జనవరి 20కి అనుకుంటా, 20 తర్వాత అనుకుంటా హ్మ్. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు. కానీ ప్రెసిడెంట్‌గా ఎన్నికవ్వడానికన్నా ముందు ఎలక్షన్ ప్రచారంలో ట్రంప్ ఉన్న క్రమంలో ట్రంప్ మీద ఒక హత్య యత్నం జరిగింది. ఆ దాడిలో ఒక బుల్లెట్ తగిలి ట్రంప్ చెవికి కూడా గాయమైంది. ఆ బుల్లెట్ గాయం వెనక, ఆ బుల్లెట్ కాల్చిన వ్యక్తి వెనక ఎవరున్నారు అని అమెరికా సీఐఏ రీసెర్చ్‌లో ఇరాన్ ఉంది అని తేలింది. అంటే ఆ తర్వాత అధ్యక్షుడైనటువంటి ట్రంప్ పూర్తి స్థాయిలో ఇరాన్ మీద కక్ష సాధింపు చర్య చేసుకోవడం మొదలుపెట్టాడు. అదే సందర్భంలో ఇరాన్ యొక్క ప్రధాన ఆర్థిక వనరైనటువంటి ఆయిల్ అమ్మడం. ఈ ఆయిల్ అమ్ముకుంటుంటే అమెరికా ట్రంప్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గత సంవత్సర కాలంగా ఇరాన్‌పై అన్ని ఆంక్షలు పెట్టాడు. ఇరాన్‌కి డాలర్ పోకుండా చేశారు. ఇరాన్‌తో ఎవరైనా వ్యాపారం చేస్తే, ఏ దేశస్తులు చేసినా వాళ్ళ మీద టాక్స్ ఏస్తా, సుంకమేస్తా, వాళ్ళని ఒప్పుకోను, వాళ్ళకి రకరకాల ఇబ్బందులు పెడతా అంటే, ఈవెన్ ఇండియా ఆల్సో ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం బంద్ చేసినాం. గత సంవత్సరం నుంచి. ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి. అట్లా అన్ని దేశాలు ఆయిల్ కొనడం బంద్ చేసినాయి. సో, వాళ్ళ ప్రధాన ఆర్థిక వనరు ఆయిల్. మనం ఆయిల్ కొనుక్కుంటే మనం కూడా వాళ్ళకి డాలర్లు ఇచ్చేది. ఇప్పుడు డాలర్స్ లేవు వాళ్ళ దగ్గర. సో, మళ్ళీ గత డిసెంబర్ నుంచి ఆర్థిక సంక్షోభం వచ్చేసింది వాళ్ళకి. ద్రవ్యోల్బణం వచ్చేసింది. ఇయాల ఒక డాలర్ ఈక్వల్ టు దాదాపు 10,00,000 వాళ్ళ కరెన్సీ. వాళ్ళ కరెన్సీ రియాల్. రియాద్ అంటేనేమో సౌదీది, రియాల్ వీళ్ళ కరెన్సీ. వీళ్ళ రియాల్స్ అంటే మన రూపీస్ లాగా వీళ్ళ రియాల్ అంట. దాదాపు 10,00,000 రియాల్స్ ఇస్తే ఒక డాలర్ రావట్లే వాళ్ళకి. అంటే మనం ఈరోజు రూ. 90 ఇస్తే ఒక డాలర్ వచ్చినట్టు వాళ్ళు 10,00,000 ఇస్తే రావట్లే. గత డిసెంబర్ నుంచి ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోయి, ఇయాల వాళ్ళొక కోడిగుడ్డు కొనాలంటే 30,000 ఇయ్యాల్సిన పరిస్థితి. ఒక కేజీ టమాటాలు కొనాలంటే దాదాపు 30, 40,000 రియాల్లు ఇయ్యాల్సిన పరిస్థితి. ఒక బ్రెడ్ కొనాలంటే 50,000 రియాల్ ఇయ్యాల్సిన పరిస్థితి. అంటే వాళ్ళ కాడ అత్యంత ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఇందులో భాగంగా అక్కడున్నటువంటి ప్రధానంగా డిసెంబర్‌లో వీధి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, వ్యాపారస్తులకు వ్యాపారం జరక్క, బ్రతకలేక ఫస్ట్ వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. వీధుల్లోకెక్కి మా వ్యాపారాలు నడవట్లేవు, ఈ ఆర్థిక సంక్షోభాన్ని మేము భరించలేము అని చెప్పేసని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేయడం మొదలుపెడితే, వాళ్ళని అణిచివేతలో భాగంగా దాదాపు అంటే సరైన సమాచారం అందట్లేదులే కానీ, దాదాపు కాల్చివేతలు, ఎదురుదాడి చేయడంతో ప్రభుత్వం కొన్ని వందల వేల మంది ఆడ చనిపోతున్నారు. సో, వ్యతిరేకత బీభత్సంగా ఉండి అందరూ రోడ్లెక్కితే వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఎదురు తిరిగి చంపడం ప్రభుత్వం పని అవుతుంది. సో, తన ప్రభుత్వం ఒకానొక టైంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి సైన్యం మేము చంపలేమని చెప్తే, తన చేతిలో ఉన్న ఉగ్రవాద ముఠాల్ని పిలిపించుకొని ఇప్పుడు చంపిస్తున్నాడు. వ్యతిరేకులందరినీ తొక్కేస్తున్నాడు అనేది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇరాన్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆరోపణలు. వీటన్నిటిని గమనిస్తున్న
అమెరికా ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్ నిరసనకారులకి "ఏం పర్వాలేదు మీరు నిరసన చేయండి, మీరు వ్యతిరేకించండి, మేమున్నాం మీ ఎనక" అని చెప్పేసని బహిరంగ మద్దతుని ట్రంప్ చూపిస్తున్నాడు. మరి ఈ ట్రంప్ మద్దతు ఇస్తుంటే వీళ్ళు అక్కడ రెచ్చిపోయి వాళ్ళు వ్యతిరేకత చేయడం. ఈ వ్యతిరేకతలో ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ ఉగ్రవాదులతో కూడా దాడి చేయించడం, లేదు సైన్యంతో దాడి చేయించడం, వ్యతిరేకుల్ని తొక్కడం, ఉరితీయడం లాంటి కార్యక్రమాలు విపరీతంగా చేస్తున్నారు. సో, ఇంతటి ఆర్థిక సంక్షోభంలో నేనైతే రాజీకి రాను. బుల్లెట్ ఈసారి గురి తప్పదు అని ప్రకటిస్తున్నాడు ఇరాన్ అధ్యక్షుడు. తను ఆల్రెడీ బంకర్‌లోకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒకవేళ అమెరికా అనుకున్నంత ఈజీగా మొన్న వెనిజువెలాలో చేసినట్టు వెనిజువెలా అధ్యక్షుడిని గనక ఒక 2, 3 గంటల్లోనే తీసుకొని ఎళ్ళిపోయినట్టుగా ఇరాన్ అధ్యక్షుడిని తీసుకోగలుగుతుందా అంటే ఇంపాసిబుల్ అనే చెప్పాల. ఎందుకంటే ఇదొక పెద్ద దేశం. వీళ్ళ కాడ సైన్యం, వీళ్ళ కాడ సెక్యూరిటీ వీళ్ళకి ఒక గట్టిగానే ఉంది. మరి అంత ఈజీగా లేదు. యుద్ధం జరిగితే భారీ నష్టమే జరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇది ద్రవ్యోల్బణం వచ్చే అవకాశం ఉంది. వస్తువుల ధరలు ఇప్పటికే విమాన ప్రయాణాలన్నీ ఇరాన్ మీదుగా బందయిపోయినాయి. ఆ దారి వీళ్ళకుండేటువంటి ఇరాన్‌కి ఆనుకున్న సముద్ర మార్గం గూడా బందయిపోయింది. అంటే దాదాపు ఒక షిప్పు ఈ రూట్‌లో నుంచి కాకుండా ఇంకో రూట్‌లో వస్తే కొన్ని కోట్ల రూపాయల రేట్లు పెరిగిపోతున్నాయి. అంటే నిత్యావసర వస్తువుల ధరలన్నీ గూడా పెరిగిపోతాయి. ఈ ఎఫెక్ట్ ఒక్క ఇరాన్‌కే కాదు, ఒక అమెరికాకే కాదు, అన్ని దేశాల మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ సౌదీ అరేబియా కావచ్చు, దుబాయ్ కావచ్చు, యూఏఈ కావచ్చు, ఇయన్నీ గూడా వాటి మీద ఒక ఇటలీ కావచ్చు, ఇయన్నీ గూడా చూస్తున్నాయి ఏంటి అని. మరి ఇరాన్‌కి మద్దతుగా ఉన్నటువంటి ఫ్రాన్స్, ఇరాన్‌కి మద్దతుగా ఉన్నటువంటి రష్యా, చైనా ఏమన్నా మద్దతిస్తాయా? ఇరాన్‌కి ఏమన్నా వీళ్ళు ఇది చేస్తారా అంటే, రష్యా ఆల్రెడీ ఉక్రెయిన్ యుద్ధంలో ఆర్థిక సంక్షోభంలో ఉంది. మరి ఇప్పుడు వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. చైనా ఏంటి అనంటే, చైనాకి అంత అవసరం ఏమన్నా ఉందా? చైనా అయితే ఇప్పటిదాకా చైనానే వాళ్ళ దగ్గర చైనా ఒక్క దేశం మాత్రం వాళ్ళ దగ్గర ఆయిల్ కొంటుంది గత సంవత్సరంగా. మరి చైనా అంత ఈజీగా అమెరికాకు భయపడదు కాబట్టి వాళ్ళు కొంటున్నారు. అమెరికా, ఇండియా మాత్రం కొనడం బంద్ చేసినాం. మరి ఇప్పుడు చైనా మద్దతు ఇస్తుందా లేదా అనేది వేచి చూడాల. యుద్ధం అనేది మొదలవుతే మరి ఇప్పుడు ఇరాన్‌కి ఏ దేశాలైతే మద్దతు ఇస్తాయో మరి అటు అమెరికాకి కూడా మద్దతిచ్చే వాళ్ళుంటారు. అటు బ్రిటన్ కావచ్చు, ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, ఇలా రకరకాల కంట్రీస్ వాళ్ళకు మద్దతు, వీళ్ళకు మద్దతు పెరిగిపోయి ఇది మళ్ళొక మూడో ప్రపంచ యుద్ధంగా జరగబోతుందా? అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్. జరిగితే ఇండియా ఏ పక్కనుంటుంది? అసలు యుద్ధంలో పాల్గొంటుందా? పాల్గొనదా? ఉంటే ఏ పక్కనుంటుంది? ఇప్పుడు ఇండియాకి, అమెరికాకి కూడా టర్మ్స్ బాగున్నాయా అంటే ఆళ్ళేసే సుంకాలు, టాక్సులకి అంత బాగా ఏం లేవని చెప్పాలి. మరి రష్యా ఎటుంటుంది? మరి రష్యాకి, ఇండియాకి అత్యంత దగ్గర సంబంధాలున్నవి. మరి ఈ క్రమంలో మరి ఈ మూడో ప్రపంచ యుద్ధం వస్తదా? వస్తే ఏంటి పరిస్థితి? ఇరాన్ ఏంటి పరిస్థితి? ఇరాన్‌లో మరి ఒకవేళ ప్రభుత్వాన్ని ఆహ్, దించి ఖమేనీని దించి సామరస్యంగా మాట్లాడి, మళ్ళీ ఎక్కడో ఉన్నటువంటి షాని పట్టుకొచ్చి పెట్టాలి అనేది గూడా చూస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలేమైనా సక్సెస్ అవుతాయా? మరి ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం. సో, అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇరాన్ ప్రజలున్నారనడంలో అతిశయోక్తి లేదు. అక్కడ వాళ్ళకిప్పుడు తినటానికి తిండి గూడా లేదు. కట్టుకోవడానికి బట్టలు గూడా లేనటువంటి పరిస్థితి. ఏ వ్యాపారస్తులకి వ్యాపారం నడవట్లే. డబ్బు విలువ అత్యంత దారుణంగా పడిపోయింది. మరి ఇలాంటి క్రమంలో నేను రాజీకి రానంటే రానని ఖమేనీ ఇరాన్ అధ్యక్షుడు అంటున్నాడు. సో, ఇది ఎటు దారి తీస్తుంది? ఈ ఉగ్రవాదుల దాడి, ఈ ఉగ్రవాదులు లేపోతే వీళ్ళు అసలు ఇప్పుడు ఇదంతా ఒక పక్కకు పెడితే ఇప్పుడు అణ్వాయుధాలు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుంది. ఇరాన్‌లో అణ్వాయుధాలు తయారు చేయనియొద్దని ఈ మధ్య కాలంలోనే బీ బాంబర్ ద్వారా అమెరికా వచ్చి పెద్ద పెద్ద బాంబులేసి వాళ్ళ యొక్క ఇరాన్‌లో కొన్ని ప్లేసుల్ని ధ్వంసం చేయడం గూడా మనం చూసాం. మరి అయినా వాళ్ళ దగ్గర లేవని ఆ ప్రపంచం అనుకుంటుంది. కానీ ఇరాన్ ఏమంటుందంటే మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అని అంటుంది. మరి ఉంటే ఏంటి? వాటి పరిస్థితి ఏంటి? అనేది గూడా ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశం. ఉంటే అణ్వాయుధాలు ఏమన్నా దాడి చేస్తుందా? దాడి చేస్తే ఈలోపు ఏమన్నా చేయగలుగుతామా? అమెరికా దీన్నేమన్నా అడ్డుకోగలుగుతుందా? అసలు ఏంటి ఇదంతా ఎటు దారి తీస్తుంది? లేదు అప్పటికప్పుడు ఇరాన్‌కి మద్దతుగా ఏదన్నా అణ్వాయుధాలు ఉన్నటువంటి ఏదన్నా దేశం మద్దతిచ్చి ఏమన్నా ఇది జేస్తుందా? అనేది గూడా ఇక్కడ ఒక పెద్ద చర్చనీయ అంశం. సో, అంత ఈజీగా అణ్వాయుధాలని ప్రమోట్ చేయలేరు కూడా. అణ్వాయుధాలనేది రెడీగా ఉండదు. ఎవరి దగ్గర గన్‌లో బుల్లెట్ పెట్టి ట్రిగ్గర్ పట్టుకున్నంత ఈజీ కాదది. అందులో 3 పార్ట్‌లుంటాయి. అవి 3 కూడా 3 వేరు వేరు ప్రాంతాల్లో ఉంటాయి. ఒక అణ్వాయుధాన్ని ప్రయోగించాలంటే దాదాపు 10-15 డేస్ సమయం వాటిని మూడిటిని పట్టుకొచ్చి కలిపి యాక్షన్‌లో పెట్టి ఇంప్లిమెంట్ చేయడం కోసం
దాదాపు ఒక 10 డేస్ ప్రాసెస్ అది. అది ఏ దేశం కూడా రెడీగా ట్రిగ్గర్‌లు పెట్టుకొని ఉండదు. ఎందుకంటే అది మిస్‌ఫైర్ అవుతే ప్రపంచ వినాశనమే అవుతుంది కాబట్టి అదంత ఈజీగా పెట్టుకోరు. కాబట్టి ఏ దేశం కూడా లేదా ఈవెన్ అమెరికా అండ్ రష్యా అయినా, ఇండియా అయినా కూడా ఒక్క కాడ పెట్టుకోదది. విడివిడి ప్రాంతాల్లోనే పెడుతుంది. ఎందుకంటే అవి ధ్వంసమైన ఇబ్బందవుతుంది కాబట్టి. కాబట్టి ఇరాన్ ఒకవేళ అలాంటి ప్రయత్నం ఏమైనా ఉండి, వాళ్ళ దగ్గర రెడీగుండి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అమెరికాకున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ, అమెరికాకున్న శాటిలైట్ వ్యవస్థ వీళ్ళెక్కడి నుంచి ఏం పట్టుకొస్తున్నారో చూసి ముందే వాటిని పసిగట్టి వాటిని అంతం చేసే పని కూడా చేయగలుగుతుంది అమెరికా. కాబట్టి ట్రంప్ యొక్క పంతం, ట్రంప్ యొక్క దూకుడు, మరి యొక్క ఇరాన్ యొక్క దూకుడు కూడా బాగా దూకుడు మీదే ఉందని చెప్పాలి. ఈసారి బుల్లెట్ మిస్ కాదు అని చెప్తున్నారు అనంటే ట్రంప్‌కి అంత గట్టిగా ట్రంప్‌ని వ్యతిరేకిస్తూ అంత గట్టిగా సూటిగా మాట్లాడుతున్నారు ఇరాన్ ప్రభుత్వం ఖమేని. కాబట్టి ఇటు ఇరాన్‌లో ఉన్న ప్రజలు, ఇరాన్ ప్రజలది ఒక దారి, ఇరాన్ అధ్యక్షుడిది ఒక దారి, అమెరికా అధ్యక్షుడిది ఒక దారి. ఇదంతా కలిపి అంతిమంగా ఇది ఇరాన్ ప్రజలకు మేలా? అమెరికాకు మేలా? లేకపోతే ఇదేంటి? మరి దీని వెనక ఎవరున్నారు? మరి ఇరాన్ ఈరోజు డబ్బులు ఇలా కావడానికి అమెరికా కారణం కాదా అని ప్రశ్నించే వాళ్ళున్నారు. వాళ్ళు ఆంక్షలు పెట్టకపోతే వీళ్ళ పెట్రోల్ వాళ్ళు, వాళ్ళ క్రూడ్ ఆయిల్ వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళకి డబ్బు సంక్షోభం ఎందుకొచ్చేది? వాళ్ళ ప్రభుత్వం వాళ్ళది సజావుగా నడిచేది గదా! ఆంక్షలు పెట్టి వాళ్ళు నాశనం కావాలని కోరుకుందే అమెరికా. కావాలనే వాళ్ళ మీద ఈ ఆంక్షలు పెట్టి వాళ్ళని ఈ ఈ కోవకు నెట్టారు ఇరాన్‌నని అమెరికా మీద వ్యతిరేకించే వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇరాన్ కూడా కావాలని ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది. ఇతర దేశాల మీదకి రెచ్చగొడుతుంది. వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళ మీద కూడా వాళ్ళ ఉగ్రవాదుల్ని ప్రయోగించి అణిచివేస్తుంది. లక్షల మందిని చంపేస్తుంది. వేల మందిని ఇది చేస్తుంది. మరి ఇది ఇరాన్ ప్రభుత్వం యొక్క తప్పు కాదా అని చెప్పేసని ఇరాన్‌ని కూడా విమర్శించే వాళ్ళున్నారు. కానీ అంతిమంగా ఒక ప్రపంచ శాంతి అనేది అవసరం. ఈ పరిస్థితులు మంచివి కావు. యుద్ధ వాతావరణం మంచిది కాదు. ఇది ఏ దేశానికి కూడా మంచిది కాదు. కాబట్టి దీనికొక సామరస్యమైనటువంటి పరిష్కారం ఉండి, ఇదేదో ఒక దారికి కొలిక్కొస్తే బావుంటదని ఆశిస్తున్నాం. కానీ, ఏ క్షణమైనా యుద్ధం జరగవచ్చు. అది గంటల సమయంలోనే యుద్ధ వాతావరణం ఉంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే, అమెరికా తన యొక్క ఏవైతే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి తన స్థావరాలన్నిటిని ఖాళీ జేస్తుంది. అంటే గల్ఫ్ దేశాలు దుబాయ్, ఇరాన్‌కి అత్యంత అంటే యూఏఈ ఏదైతే ఉందో దుబాయ్‌కి పక్కనున్న దేశమే. ఖతర్ దుబాయ్‌కి ఇరాన్‌కి పక్కన ఉన్న దేశమే. జస్ట్ చిన్న సముద్రం కొద్ది మార్గమే అడ్డం వీళ్ళకి. ఇటు ఒడ్డున ఇరాన్ ఉంటే అటు ఒడ్డున యూఏఈ, ఖతర్, సౌదీ అరేబియా ఉన్నాయి. మరి చాలా దగ్గర ప్లేస్ కాబట్టి అక్కడున్నటువంటి అమెరికా సైనిక స్థావరాల మీద ఇరాన్ దాడి చేసి వాటన్నిటిని ఇది చేస్తదని అక్కడున్న స్థావరాలను ఎమ్మటే లేపేస్తున్నారు. లేపేయడం వల్ల ఏంటంటే వీళ్ళకి అమెరికా దగ్గర ఉన్నటువంటి ఈ అదనపు క్వాలిటీ ఏంటంటే ఈ అక్కడి నుంచి కూడా అమెరికాలో మొదలుపెట్టి కూడా ఇరాన్ మీదకొచ్చి అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చి కూడా దాడి చేయగలిగేటువంటి సత్తా ఉన్న విమానాలు, ఫైటర్ జెట్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి. మరి వీళ్ళ కాడ కూడా అనేక రకాల ఏమి ఆయుధాలున్నాయో తెలీదు కానీ మొత్తానికైతే యుద్ధ వాతావరణం సై అంటే సై, డి అంటే డి అనేటట్టుగా ఉంది. మరి ఈ వాతావరణం ఎటు దారి తీస్తుంది అనే దాని మీద ఇంకా అంటే నాకు తెలిసిన కొత్త సమాచారాన్ని చెప్పా. ఇది పైపైన సమాచారమే. అంతర్గతంగా ఇంకా దీన్ని లోతుగా మంచి విశ్లేషకులతో ఒక చర్చా కార్యక్రమం వీలైనంత త్వరలో మీ ముందు ఉంచుతాం. చూస్తూనే ఉండండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.